నమస్తే. తెలుగు రాజ్యం సమర్పించు అలనాటి నిర్మాతలు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటికే ఇద్దరు అద్భుతమైన అతి గొప్ప నిర్మాతల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇక అదే కోవలో ముచ్చటగా మూడో నిర్మాత పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు గారు. ఈయన పేరు చెప్పగానే చాలా కల్ట్ క్లాసిక్స్ అన్నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. సిరిసిరి మూవీ నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇంకా అక్కడి నుంచి వెనుదిరగకుండా ఎన్నో అద్భుతమైన సినిమాలను, ఒక సాగర సంగమం, స్వాతి ముత్యము, సితార, ఇలా చెప్పుకుంటూ పోతే శంకరాభరణం, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ప్రత్యేకత. మరి ఈయన జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, మరి చివరి దశకంలో ఒక నిర్మాతగా ఎలాంటి ముగింపు ఈయనకు లభించింది, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన చరిత్రకారుడు చిలగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. మరి ఆ సినిమా ప్రస్థానము, ఆయన అద్భుత జర్నీ ఆయన మాటల్లోనే విందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఇప్పటికే ఇద్దరు నిర్మాతలు, కె దేవివరప్రసాద్ గారు, అలాగే సెకండ్ ఎస్ గోపాల్ రెడ్డి గారు, వాళ్ళ ఎన్ని అద్భుతమైన చిత్రాలు అందించారు, ఎలాంటి అద్భుతాలు వాళ్ళు వెండితెర మీద సృష్టించారు అన్నది మీ మాటల్లో చాలా క్లియర్గా చెప్పారు. ఇంకా ఈసారి ఏడిద నాగేశ్వరరావు గారు అందరికీ సుపరిచితులు. ఇప్పటికీ విశ్వనాథ్ గారి డైరెక్షన్లోని కల్ట్ క్లాసిక్ని ఇప్పటి జనరేషన్ కూడా మర్చిపోలేని విధంగా రూపకల్పన చేసిన వారు. ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ముందుగా అక్కడి నుంచి మొదలు పెట్టండి. వాళ్ళ ప్రయాణం, ఏడిద నాగేశ్వరరావు గారి ప్రయాణం ప్రారంభించే ముందు 1978-79 ఆ ప్రాంతాల్లో ఒక దర్శకుడు ఓ నిర్మాతకు ఒక కథ చెప్పాడు. ఆ కథ విన్న నిర్మాత ఈ సినిమా నేనే తీస్తానన్నారు. సరే మరి బడ్జెట్ వెయ్యి అంటే ఆ నిర్మాత బడ్జెట్ వేశారు 15 లక్షలు. అప్పట్లో 15 లక్షలు చాలా పెద్ద బడ్జెట్. 15 లక్షలు అవుతుందేమో అని నిర్మాత ఉజ్జాయింపుగా వేస్తే, ఈ సినిమా అంటే ఈ కథతో చేస్తే ఒక 6-7 లక్షలు పోతాయేమో కదా, నష్టపోతావేమో కదా అన్నాడంట ఆ దర్శకుడు. ఆ నిర్మాత అన్నాడంట, మొత్తం 15 లక్షలు పోయినా పర్వాలేదు, ఈ కథతో ఈ సినిమా నేను చేస్తున్నాను అన్నాడు. ఆ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, ఆ దర్శకుడు కె విశ్వనాథ్, ఆ సినిమా శంకరాభరణం. శంకరాభరణం ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఆయన అంకిత భావం, ఆయన ఆలోచన ధోరణి, దూరదృష్టి, ఆయన ప్రవర్తన, వీటన్నిటినీ ఒకసారి చెప్పాలనిపించి ఈ విషయం చెప్పాను. ఇప్పుడు కోనసీమ ముఖద్వారం అంటారు కొత్తపేట. ఆ ముఖద్వారం కొత్తపేటలో ఏడిద సత్యరాజు నాయుడు గారు, పాపలక్ష్మి గారు, ఈ దంపతులకు జన్మించారు. ఏడిద నాగేశ్వరరావు గారు 81 సంవత్సరాలు జీవించారు. ఏడిద నాగేశ్వరరావు గారు నాటక రంగం నుంచి వచ్చారు. నాటక రంగం మీద విపరీతమైన మక్కువతో ఆ నాటకాల్లో ప్రవేశించి ఆయన శ్రీ రాఘవ కళా సమితి అనేది వ్యవస్థాపించి, ఏడిద నాగేశ్వరరావు గారు, విబి రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత మాడా గారు, కెకే శర్మ గారు, హర్నాథ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ రాఘవ కళా సమితిలో చాలా ముఖ్యమైనటువంటి నటులు. కె వెంకటేశ్వరరావు గారిని, కుప్పిలి వెంకటేశ్వరరావు గారిని రంగస్థల నాటకంలో మరీ ముఖ్యంగా ఆధునిక సాంఘిక నాటకానికి కొత్త సొబగులద్దినవాడు కుప్పిలి వెంకటేశ్వరరావు గారు. ఈ కుప్పిలి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ ఆ సభ్యులు. మొదట పరిశ్రమకు వెళ్ళింది హర్నాథ్ గారు వెళ్ళారు. సినిమా పరిశ్రమకి వెళ్ళిన తర్వాత ఏడిద నాగేశ్వరరావు గారికి కూడా పరిశ్రమకు వెళ్ళాలి అని ఉంది. ఈలోపు విబి రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళారు. విబి రాజేంద్ర ప్రసాద్ గారు హీరో అవ్వాలనుకునే వెళ్ళారు. చాలా అందగాడు విబి రాజేంద్ర ప్రసాద్, జగదేవ్ గారు నాన్నగారు, చాలా అందగాడు ఆయన. హర్నాథ్ గారు చాలా గొప్ప అందగాడు. కాకపోతే నాగేశ్వరరావు గారు ఏం చెప్పారంటే, విబి రాజేంద్ర ప్రసాద్ గారితో, హీరోలు ఉన్నామే చాలామంది, నిర్మాతలు లేరు, అభిరుచి గల నిర్మాతలు కావాలి, కాబట్టి చేస్తే బాగుంటుంది, నువ్వు నిర్మాత అయితే బాగుంటుంది, మొదటి సినిమా చేసిన తర్వాత రెండో సినిమా నుంచి నేను డేట్లు ఇస్తాను, మొదటి సినిమా చేస్తే నీకు అనుభవం వస్తుందని విబి రాజేంద్ర ప్రసాద్ గారితో చెప్పిన తర్వాత నేను అన్నపూర్ణ అని ఒక సినిమా స్టార్ట్ చేశాను. ఈ అన్నపూర్ణలో హీరో ఏడిద నాగేశ్వరరావు గారు వెయ్యాలి. ఓకే. ఏడిద నాగేశ్వరరావు గారిని పిలిపించారు, టెలిగ్రామ్ ఇచ్చి షూట్ చేసిన తర్వాత, మేకప్ చేసి షూట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్స్ మేము ఫలానా అయితేనే చేస్తాము, ఫలానా అయితేనే ఫైనాన్స్ చేస్తాము అని అట్లాగే డైలాగు చాలా సీరియస్గా చెప్తున్నప్పుడు ఏడిద నాగేశ్వరరావు గారు ఈ పెదవి ఒకవైపు వంకర పోతున్నట్టు కూడా ఫ్రేమ్లో కనిపించిందట. అనిపిస్తే హీరో ఇలా ఉండకూడదు అని ఏడిద నాగేశ్వరరావు గారు అనుకుని నిర్ణయించుకొని విబి రాజేంద్ర ప్రసాద్ గారితో, మనం ఫ్రెండ్లీగా డ్రాప్ అవుతా, నేను ఎవరితో అయినా చేయి పర్వాలేదు, నీకు ఫస్ట్ నువ్వు ఇక్కడ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కావాలని చెప్పి జగయ్య గారి హీరో అన్నపూర్ణలో జగయ్య గారు చేశారు సినిమా. చేసిన తర్వాత ఏడిద నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అంతే కదా, ఊళ్ళో ఏమో అందరూ హీరో అయిపోతాడని పంపించారు.
అందుకని హర్నాథ్ గారి ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు. ఆయనకి కొన్ని క్యారెక్టర్స్ రావటం మొదలుపెట్టాయి, మంచి క్యారెక్టర్స్. ఆ మంచి క్యారెక్టర్స్ ఏంటంటే ఎస్వి రంగారావు గారు అబ్బాయిగా, ఎన్టీ రామారావు గారికి అన్నయ్యగా, కలిసి ఉంటే కలదు సుఖం, ఇట్లా కొన్ని మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. ఓకే. వస్తున్నప్పుడు ఆదాయం సరిపోయేది కాదు. ఆయనకి అప్పటికే 4 పిల్లలు, వరుసగా 1 by 1 4 పిల్లలు ఆయనకి, 3 కుమారులు, 1 కుమార్తె. అందుకని ఏం చేశారంటే ఇట్లా కాదు, మనం డబ్బింగ్లు కూడా చెప్తే బాగుంటుంది, డబ్బింగ్లకి అప్పుడు ఆదాయం ఎక్కువ ఉంది ఓకే అని డబ్బింగ్లు కూడా చెప్పడం మొదలుపెట్టారు. అట్లా ఆయన కొంత అనుభవం వచ్చింది. కొంత అనుభవం వచ్చిన తర్వాత కొంతమంది స్నేహితులు వచ్చారు. వాళ్ళు రామకృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, వేగి వీర్రాజు గారు అనమాట. వీళ్ళందరూ వచ్చి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఏదైనా డబ్బింగ్ సినిమా చేద్దాం, రైట్స్ కొంటే డబ్బింగ్ చేసి రిలీజ్ చేద్దాం, నీకు తెలుసు కదా, నువ్వు డబ్బింగ్ చెప్తున్నావు కదా అని అంటే ఏడిది నాగేశ్వరరావు గారు ఒక సినిమా చేశారు. అది తలా 25,000 ఒక్కొక్కరికి మిగిలింది ఆ రోజుల్లో. అప్పట్లో 25,000 అనేటప్పటికీ అసలు కళ్ళు తిరిగిపోయినాయి ఒక్కొక్కరికి. ఒక డబ్బింగ్ సినిమా చేస్తే 25,000 లాభమా అని చెప్పేసి, ఈసారి మనం స్ట్రైట్ సినిమా తీయాలి, నీకు 10 పైసలు వాటా ఇస్తున్నాం అని చెప్పారు. అప్పటికి ఏడిది నాగేశ్వరరావు గారు ఏంటంటే నేరము శిక్ష అనే ఒక సినిమాలో ఒక అద్భుతమైన పాత్ర చేశారు ఆయన. కృష్ణ గారి హీరో, ఎం బాలయ్య గారు ప్రొడ్యూసరు, కె విశ్వనాథ్ గారి డైరెక్షను. అందులో కృష్ణ గారి బదులు జైలుకి వెళ్ళేది ఏడిది నాగేశ్వరరావు గారు. ఓకే. శిక్ష ఈయన అనుభవించాలి, ఆయన వేసుకుని వెళ్తాడనమాట, ఆయన మీద వేసుకుని. అలా విశ్వనాథ్ గారి ఇది బాగా నచ్చేసింది నాకు. అసలు విశ్వనాథ్ గారి డైరెక్షన్, అమృత ఫిలిమ్స్, ఎం బాలయ్య గారు ప్రొడ్యూసర్. ఎందుకు సినిమాది గుర్తుందంటే ఒక ఏడుపు దాంట్లో కృష్ణ గారు ఒక డిఫరెంట్ గా భావోద్వేగం, అంతలోని అమాయకత్వం, అప్పుడే కోపం, అంతలోని అమాయకత్వం, ఆ సీన్ విజయ నిర్మల గారు హీరోయిన్ ఎండింగ్ లో పెళ్లి చేసుకోవడము, అది అసలు ఆ క్యారెక్టర్ లో అంటే ఈ షార్ట్స్ లో స్క్రోల్ అవుతుంటే చూసి అసలు ఏంటి సినిమా అనేసి అప్పుడు ఓపెన్ చేసి చూసాను దాన్ని. కానీ ఇప్పుడు విశ్వనాథ్ గారు డైరెక్షన్ చేసిన తర్వాత ఈయనకి ఏడిది నాగేశ్వరరావు గారు విశ్వనాథ్ గారి మీద విపరీతమైన గురుభావంతో వెళ్ళి విశ్వనాథ్ గారిని అడిగారు, అసలు విశ్వనాథ్ గారు ఏంటి, వీళ్ళేంటి నాతో సినిమా తీయడం ఏంటి. అప్పటికి ఆయన రామారావు గారితో, శోభన్ బాబు గారితో నాన్ స్టాప్గా హిట్స్ ఇస్తున్నారు విశ్వనాథ్ గారు ఆ టైంలో. ఏంటి వీళ్ళేంటి నాతో వచ్చి సినిమా తీయటం, ఎందుకంటే శోభన్ బాబు గారితో ఏంటి చెల్లెలు కాపురం, కాలం మారింది, ఇట్లా శారద బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అనమాట, చాలా పెద్ద హిట్స్, జీవన జ్యోతి. అంటే లేదు ఇట్లా చేయాల్సిందే, మా వాళ్ళు ఇలా వచ్చారు ఊరి నుంచి అందరూ ఫ్రెండ్స్, నేను 10 పైసలు వాటా, ఎదుగు బొదుగు లేకుండా ఉంది పరిస్థితి, చూద్దాం ఏమవుతుందో అని చెప్పి నేను కూడా ధైర్యం చేస్తున్నాను అని చెప్తే, సరే నా దగ్గర ఒక కథ ఉంది, ఇది ఎవరైనా దీంతో అటెంప్ట్ చేస్తారో ప్రొడ్యూసర్స్ నాకు తెలీదు, మీకు చెప్తాను మీరు వినండి అని కథ చెప్పారు. విన్న తర్వాత ఈయన పార్ట్నర్స్ని అడగాలిగా, ఏడిది నాగేశ్వరరావు గారు పార్ట్నర్స్ని అడిగారు. నాకేం తెలీదు, డెసిషన్ మీరు తీసుకోండి అన్నారు. నాకు ఓకే సార్, అద్భుతంగా ఉంది కథ ఇది, అదే సిరిసిరి మూవ. ఓకే. అసలు ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే మోగ అమ్మాయి, హీరోయిన్ మోగది, హీరోయిన్ డబ్బు కొట్టుకునేవాడు, మళ్ళీ హీరోయిన్ ఫాదర్ ఏమో పాప సత్యనారాయణ గారు అవిటోడు, ఇది ఒక కథ, దీన్ని వెళ్ళి సినిమా తీస్తున్నారంట, ఇది ఎలా తీస్తారో, ఇది ఏమవుతుందో అని మాట్లాడుకుంటున్నారు. ఓకే, సినిమా పూర్తయింది. వెళ్ళి విశ్వనాథ్ గారితో ఏడిది నాగేశ్వరరావు గారు చనువు పెరుగుతుంది. చెప్తుండే ఎవరంటే ఇలా అనుకుంటున్నారండి మన సినిమా గురించి, నువ్వేమనుకుంటున్నావు అనేవాడు విశ్వనాథ్ గారు. నేనేం అనుకోవట్లేదండి, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అనేవారంట. ఆ సినిమా కనీవి నెరుగని విజయం సాధించింది, అవార్డులు సంపాదించి పెట్టింది, అద్భుతం అనమాట. అయిపోయిన తర్వాత ఏడిది నాగేశ్వరరావు గారు హ్యాపీ, నిర్మాతలు వీళ్ళు పార్ట్నర్స్ హ్యాపీ. మళ్ళీ ఎవరితో చేద్దాం, ఎప్పుడు చేద్దాం అంటే లేదు మనం మళ్ళీ విశ్వనాథ్ గారితో కంటిన్యూ అవుదాం. ఏడిది నాగేశ్వరరావు గారు వీళ్ళు లేదు మాకేమో పనులు ఉన్నాయి, మేము ఊరెళ్ళాలి అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు పార్ట్నర్స్. ఏం చేయాలి ఇప్పుడు ఏడిది నాగేశ్వరరావు గారు, ఆయనకి తప్ప ఇంకోటి తెలియదు, పైగా విజయం ఒక్క మాధుర్యం చూసిన తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే మధ్యలో ఆయన ఏదో చేస్తున్నారు, 2 సినిమాలు 3 సినిమాలు కమిట్ అయి ఉన్నారు. చేస్తున్నాను పలానా సినిమాలు, సీతామహాలక్ష్మి కూడా అప్పుడే, దీని తర్వాతే యువచిత్ర సీతామహాలక్ష్మి, ఇంకా ఉన్నాయి 2-3 సినిమాలు ఏవో, వెంటనే చేయలేను, ఈ లోపల ఏదైనా కథ ఉంటే సినిమా చేసుకుని రా నువ్వు అని అన్నారు. సరే వీళ్ళు వెళ్ళిపోయారు. కొత్త బ్యానర్ స్టార్ట్ చేయాలి, అది కోనార్క్ మూవీ క్రియేషన్స్, సిరిసిరి మూవ. ఇదేమో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ఇప్పుడు ప్రారంభించారు. ఓకే, ఆఫ్టర్ సిరిసిరి మూవ తర్వాత, ఆఫ్టర్ సిరిసిరి మూవ రైట్స్, సిరిసిరి మూవ రైట్స్ ఇప్పటికీ ఏడిది నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్నాయి. అది వేరే విషయం, వాళ్ళ ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అప్పుడు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ప్రారంభమైంది. అయిన తర్వాత కొమ్మినేని శేషగిరిరావు గారిని, ఆయన ద్వారా ఒక మంచి కథ ఉంది,
విన్నారు ఏడిది నాగేశ్వరరావు గారు కూర్చుని. అది తాయారమ్మ బంగారయ్య టైట్లు. ఈయనకు ముందు ఏడిది నాగేశ్వరరావు గారు బాగా నచ్చింది టైట్లు. ఓకే, టైట్లు బాగా నచ్చి ఓకే చేశారు. అప్పుడు కథ విన్నారు, భలే ఉంది టైట్లు. పైగా ఎవరిని అనుకుంటున్న ఆర్టిస్టులు అంటే ఎవరన్నా బాగా పెద్ద ఆర్టిస్టులను అడుగుతాడేమో అనుకుంటే లేదు, సత్యనారాయణ గారు. ముగ్గురు కథ, ముగ్గురు కథలు కదా. సత్యనారాయణ గారు షావుకారు జానకి అనేటప్పటికి వెంటనే ఏడిది నాగేశ్వరరావు గారు ఓకే చేసి, దాంట్లో చంద్రమోహన్ గారు, రంగనాథ్ గారు, చంద్రమోహన్ గారిది సంగీత గారిది వాళ్ళది రంగనాథ్ గారు సంగీత గారు ఒక జంట, చంద్రమోహన్ గారు దీపా గారు ఒక జంట, రాజబాబు గారు రమాప్రభు గారిది ఒక జంట, ఇట్లా ఉంటాయి జంట. చిరంజీవి గారిది వీళ్ళ అల్లుడు, సత్యనారాయణ గారికి షావుకారు జానకి గారికి 3 minutes. చిరంజీవి గారికి డైలాగ్ ఉండదు, మాంటేజ్ చిరంజీవి గారు నో డైలాగు. అలా చేశారు సినిమా. అది చాలా పెద్ద హిట్ అయింది. ఎంత పెద్ద హిట్ అంటే ఫ్యామిలీలు తాయారమ్మ బంగారయ్యకి వెళ్ళిపోయేట. అది హిందీలోకి తమిళంలోకి డబ్ అయింది. రీమేక్ రైట్స్ ఏమో హిందీ తమిళ్ విజయనాగిరెడ్డి గారు కాపురాలను చక్కదిద్దే క్యారెక్టర్ వెళ్ళిపోయి నిజంగా అద్భుతం అసలు. అక్కడ తమిళ్లో శివాజీ గణేశన్ గారు చేశారు, హిందీలో సంజీవ్ కుమార్ గారు చేశారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ విశ్వనాథ్ గారితో చెయ్యాలి. విశ్వనాథ్ గారు ఆలోచిస్తున్నారు కదా. ఏడిది నాగేశ్వరరావు గారు వెళ్ళారు, ఇట్లా ఒక లైన్ అనుకుంటున్నాను, బెంగళూరు వెళ్ళొచ్చిన తర్వాత నాకు పూర్తి స్థాయిలో నాకు కథ సిద్ధమవుతుంది, అయిన తర్వాత చెప్తానని వచ్చారు. వచ్చిన తర్వాత చెప్పారు, అది శంకరాభరణం. ఓకే, ఈ పాత్ర ఇప్పుడు ఎవరు వేయాలి, ఈ శంకర శాస్త్రి ఎవరు వేయాలి, శివాజీ గణేశన్ గారు ఎలా ఉంటారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎలా ఉంటారు, కృష్ణరాజు గారు ఎలా ఉంటారు, ఇలా అనుకుని అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి అడిగారండి. అడిగితే ఆయన వినేసి, నన్ను ఈ పాత్రలో చూస్తారంటారా, ఈ పిలక పెట్టుకుని నన్ను చూడరండి, ఇది ఎందుకో మీరు ప్రయోగం చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకు పిలక పెట్టుకుని చాలా సినిమాల్లో చేశారు కదా. అది విప్రనారాయణ ఆ టైంకి నాగేశ్వరరావు గారు గ్లామర్ హీరోగా చాలా బ్యాక్ టు బ్యాక్ దున్నేస్తున్నారు అనమాట. ఓకే, శంకరాభరణం టైం ఆ టైంకి అస్సలు మామూలుగా కాదు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాగేశ్వరరావు గారు వేరే నాగేశ్వరరావు గారు అనమాట. ఆలోచిద్దాం, చూద్దాం, చేద్దాం అయిన తర్వాత కృష్ణరాజు గారి దగ్గరికి వచ్చారు. కృష్ణరాజు గారు ఒకటే అన్నారంట, చూడండి ఇది ఎవరో కొత్త ఆర్టిస్టే వేయాలి, నాకు అనిపిస్తుంది రెగ్యులర్ ఆర్టిస్టులు ఎవరు వేసినా కూడా ఇది కత్తెందుకో జానకి అన్న కాన్సెప్ట్ నుంచి. కానీ అంటే భక్త కన్నప్ప అప్పటికి వచ్చిందా రాలేదా? వచ్చేసింది, భక్త కన్నప్ప వచ్చేసింది కాబట్టి మేబీ ఇక్కడ గెటప్ అండి. ఇప్పుడు మీకు ఆ గెటప్ చాలా ఇంపార్టెంట్ మీకు. అంటే అప్పుడు ఏడిది నాగేశ్వర గారి మదిలో జేవి సోమయాజులు గారు మెదిలారు. ఎందుకు? వాళ్ళిద్దరు నాటక రంగం నుంచి మిత్రులు, వెరీ బిగినింగ్ డేస్ నుంచి. పైగా సోమయాజులు గారు అప్పటికి తెలుగులో ఒక సినిమా చేశారు, చాలా మందికి తెలియదు. ఆయన మొదటి సినిమా రారా కృష్ణయ్య, అందులో ఫుల్ విగ్గు మీసాలు ఇలా ఉంటాయి, తాత పాత్రే. అప్పుడు మదిలో మెదిలి విశ్వనాథ్ గారితో అన్నారు, సార్ నా ఫ్రెండ్ డిప్యూటీ కలెక్టర్ ఒక సినిమా చేశాడు రారా కృష్ణయ్యని, పిలిపిస్తాను మీరు చూడండి అంటే పిలిచారు, వచ్చారు. బాలు మహేంద్ర గారు ఆ సినిమాకి సినిమాటోగ్రాఫర్. బాలు మహేంద్ర గారి ఇంటి మేడ మీద విశ్వనాథ్ గారు ఏడిది నాగేశ్వరరావు గారు అన్నారంట, ఆయన డిప్యూటీ కలెక్టర్ అంటున్నావు, ఆయన గుండు కొట్టి పిలక పెడతాం, ఇప్పుడు ఒకవేళ మనం స్టిల్స్ తీస్తాం గెటప్, సూట్ అవ్వకపోతే ఆయన ఏం అనుకోవద్దని చెప్పు అంటే వెళ్ళి ఏడిది నాగేశ్వరరావు గారు అన్నారంట సోమయాజులు గారు, నేను సెలెక్ట్ అవ్వలేదు, ఇట్నుంచి ఇటు తిరుపతి వెళ్ళిపోయి పూర్తిగా గుండు కొట్టుకుంటాను, నేనేం అనుకోను, సెలెక్ట్ అయ్యాను, కంటిన్యూ అవుతాను ఈ గెటప్తో అన్నాడంట. అద్భుతంగా వచ్చినాయి ఫోటోగ్రాఫ్స్. ఆ సినిమాకు సంబంధించి నాకు గుర్తున్నంతలో నాతో ఏడిది నాగేశ్వరరావు గారు చాలాసార్లు చెప్పింది ఏంటంటే, జంధ్యాల గారికి ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇచ్చేవారు. జంధ్యాల గారికి చాలా కాంట్రిబ్యూషన్ ఇచ్చేవారు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నోట్స్ అంటే స్క్రీన్ ప్లే ఎంత బలంగా ఉంటుందో, రైట్ సైడ్ నోట్స్ అంటే 15 pagesకు మించి డైలాగ్ వర్షన్ ఉండదు మీకు. ఆ సినిమాలో డైలాగులన్నీ వరుసగా పేపర్ మీద రాస్తే 15 పేజీల మించి డైలాగులు రావు, మీకు అర్థమవుతుంది కదా. లెఫ్ట్ సైడ్ విశ్వనాథ్ గారు ఊహించుకొని రాసింది లెఫ్ట్ సైడ్ నోట్స్ ఎక్కువ, రైట్ సైడ్ నోట్స్ తక్కువ. అయినప్పటికీ రైట్ సైడ్ నోట్స్లో ఏ డైలాగ్ ఎంత ఉండాలో, ఏ డైలాగ్ ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, ఇట్లాంటి అద్భుతమైనటువంటి డీటెయిలింగ్లోకి వెళ్ళి జంధ్యాల గారు చేశారు. అలాగే చాలామందికి తెలియని విషయం, అల్లు రామలింగయ్య గారి పాత్ర సాక్షి రంగారావు గారు చేసి చేయించాలనుకున్నారు విశ్వనాథ్ గారు, ఇది చాలామందికి తెలియదు. కానీ ఏడిది నాగేశ్వరరావు గారు అడ్డుపడ్డారంట. నో సాక్షి రంగారావు గారు గ్రేట్ ఆర్టిస్ట్, కానీ ఇక్కడ శంకర శాస్త్రిని ఏరా ఒరే అనాలంటే అవతల ఆర్టిస్ట్కి ఒక స్టేజర్ ఉండాలి, పెద్దవాడైతేనే. ఆ స్టేజర్ లేకపోతే అది అక్కడ సీన్స్ వర్కౌట్ కావు. అంటే అప్పుడు ఆ మాధవాచార్యుల పాత్ర అల్లు రామలింగయ్య గారు, ఎందుకంటే అప్పటికే అల్లు రామలింగయ్య గారు అద్భుతమైన పాత్రలు చేశారు ఏది విశ్వనాథ్ గారి డైరెక్షన్లో.
కాబట్టి అల్లు రామలింగయ్య గారు అట్లా వచ్చారు. వ్యాంపు పాత్రలు వేసుకుంటున్న మంజు భార్గవి గారు తులసి పాత్రకి ఎంపికయ్యారు. అట్లా ఈ సినిమాలో వాళ్ళకి చాలా ఇబ్బంది పడింది ఏంటంటే శంకరదాదా శాస్త్రి గారి అమ్మాయి పాత్రకి చాలా టైం పట్టింది. రాజలక్ష్మి గారి సెలక్షన్ చాలా టైం. జ్యోతి గారిని ఒక ఆర్టిస్ట్ ఉండేవారు, ఆవిడ వేయాలి, తూర్పు వెళ్ళేలో హీరోయిన్. ఆవిడే ఆల్మోస్ట్ ఇంక కన్ఫామ్ అనుకున్న టైంలో రాజలక్ష్మి గారు వచ్చారంట. వస్తే ఎస్ ఈ పాత్ర ఈ అమ్మాయి బాగుంటుందని చెప్పి ఇవాళకి మీకు శంకరాభరణం చూస్తుంటే అది చాలా కథగా చాలా చిన్న కథ అండి, చాలా మామూలు కథ అది. కానీ కథనం చాలా గొప్ప కథనం. ఆ ఊహించుకొని చిత్రీకరించడం, దానికోసం వాళ్ళు పడినటువంటి తపన. నాటి సంగీతం, పాశ్చాత్య సంగీతం రెండింటి మధ్య వేరియేషన్. అప్పుడు కళకు ఎంత విలువ ఉండేది, ఆ తర్వాత ఎలా మారిపోయింది, అప్పుడు గురువులకు కానీ కళాకారులకు కానీ ఎంతటి గౌరవం ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అన్ని రకాలుగా అది చూపించడం జరిగింది. పైగా ఏంటంటే వేటూరు సుందరరామమూర్తి గారి దగ్గరికి ఆయన్ని మ్యూజిక్ సిట్టింగ్స్కి వచ్చిన తర్వాత వేటూరు సుందరరామమూర్తి గారిని సందర్భాలు చెబుతూ అసిస్టెంట్ డైరెక్టర్ వంశీ గారు వీళ్ళందరూ ఉంటారు, కాపీ చేసుకోవాలి కదా సాంగ్, పాపం చాలా కష్టమేమో ఈ సందర్భాలన్నీ చెప్తున్నారు విశ్వనాథ్ గారు, చాలా కష్టమేమో అంటే చాలా హాయిగా సుఖంగా ఉంది, చాలా బాగా రాసేస్తాను పెట్టుకొని వెంటనే రాసేశారంట పాటలు వేటూరు సుందరరామమూర్తి గారు. అది శంకరాభరణం పాటల యొక్క చరిత్ర. నిజంగా ఒక్క సిరిసిరిమువ్వ శంకరాభరణమే ఇంత స్టోరీ ఉందంటే ఇక కల్ట్ క్లాసిక్స్లో ఎడది నాగేశ్వరరావు గారిలో శంకరాభరణం ఇంకా పూర్తిగా మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే చాలా మంది ఏంటి వెంటనే అనూహ్య విజయం సాధించేసింది, విడుదలైన వెంటనే అద్భుతాలు సృష్టించేసింది. సరే ఆ తర్వాత చరిత్ర మీకు 3 నెలల పాటు నాన్ స్టాప్గా ప్రివ్యూలు వేస్తూనే ఉన్నారు సినిమా అమ్మడానికి. ఎవరు కొనట్లు, అందరూ అద్భుతం, అమోఘం, అపూర్వం అంటున్నారు తప్ప సినిమా అమ్ముడుపోవటంలా. లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు ఆయన చొరవ చూపించి ఆయన విడుదల చేస్తే మొదటి 4 రోజులు చాలా ప్రశాంతంగా ఉంది. 5వ రోజు నుంచి ప్రభంజనం. ఆ ప్రభంజనం, ఆ ఉద్ధృతం ఇంక అక్కడి నుంచి ఆగలేదు, అది కొనసాగింది. అదొక ప్రవాహం. మీకు ఒకే ఊళ్ళో 2 థియేటర్లలో 3 థియేటర్లలో 4 గంటలు, ఒక థియేటర్లో 100 రోజులు ఆడింది అనుకోండి, అయిపోయిన తర్వాత ఇంకొక థియేటర్లో ఇంకొక 50 రోజులు ఆడేది. ఇట్లా శంకరాభరణం నైట్స్. అక్కడి నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి. కానీ పొహళేంది గారు, మహాదేవన్ గారు సహాయకుడు పొహళేంది గారు ఆయనకి నేర్పించి ఆ పాటలు ఎలా పాడాలి, ఆ సంగతులు ఎలా చెప్పాలి. వీళ్ళు శంకరాభరణం నైట్స్ అని అమెరికాకి 3 నెలల పాటు వెళ్ళారు. నిర్మాత, దర్శకుడు, హీరో, సింగర్స్ 3 months శంకరాభరణం నైట్స్ 3 నెలల పాటు అమెరికాలో ఉన్నారు. శంకరాభరణం సినిమా నవల వంశీ గారు రాస్తే హాట్ కేక్ అనమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంజి రామచంద్రన్ గారి సినిమా చూసి, ఆయన ముఖ్యమంత్రి, ఆయన సినిమా చూసి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల తర్వాత నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసేది శంకరాభరణం దర్శక నిర్మాతలకే అన్నాడు ఆయన. అది ఎంజి రామచంద్రన్ గారి స్టేట్మెంట్. అంతటి మీకు తమిళం కేరళ 2 రాష్ట్రాలకు కలిపి తమిళనాడు కేరళ మనోరమ గారు, సౌందరరాజన్ గారు తమిళ యాక్టర్స్. మనోరమ గారు అందరికీ తెలుసు, సౌందరరాజన్ గారు వీళ్ళు తమిళనాడు కేరళకు ఉన్నారు. వీళ్ళు రైట్స్ తమిళనాడులో 2 సంవత్సరాలు ఆడింది. ఏది పాటలు యాజ్ ఇట్ ఈస్ తెలుగు, డైలాగ్స్ మాత్రమే తమిళ, సాంగ్స్ యాజ్ ఇట్ ఈస్ తెలుగు. కేరళ పరిస్థితి అంతే, యాజ్ ఇట్ ఈజ్ తెలుగు పాటలు, డైలాగ్స్ ఉంటాయి. అప్పుడే అంత అసలు యాజ్ ఇట్ ఈస్ తెలుగు పాటలతో అంత ఆడడం అంటే మామూలు చరిత్ర కాదు. మీకు తమిళ పరిశ్రమ వాళ్ళు శంకరాభరణాన్ని తమ సినిమాగా భావిస్తారు. అది ఎంత పరాకాష్ఠకు వెళ్ళిందంటే ఆ మధ్య వాళ్ళు దీన్ని డిజిటల్ ఫార్మేట్లకి, ఇవాళ మనం 4K ఎన్ని అంటున్నామే, ఆ ఫార్మేట్లకి తమిళనాడు చిత్ర పరిశ్రమ వాళ్ళు మార్చుకుని వాళ్ళు కాపాడారు ఆ వెర్షన్ని. మన తెలుగు సినిమా పరిశ్రమ ఆ పని చేయలే, తమిళ సినిమా పరిశ్రమ ఆ పని చేసింది. అది శంకరాభరణానికి పరాయ రాష్ట్రంలో దక్కినటువంటి గౌరవం. ఇక రాష్ట్ర పురస్కారాలు, జాతీయ పురస్కారాలు, అంతర్జాతీయ పురస్కారాలు లెక్కలేదు. మొట్టమొదట జాతీయ పురస్కారం స్వర్ణకమలం ఏదైతే ఉందో అది పొందినటువంటి మొదటి తెలుగు సినిమా శంకరాభరణం. బాహుబలి కాదు, మళ్ళీ స్పష్టం చేస్తున్నా, అందరూ బాహుబలి అనుకుంటున్నారు, కాదు. శంకరాభరణానికి మొట్టమొదట స్వర్ణకమలం వచ్చింది. అది విషయం. రాష్ట్రపతి భవన్ నీలం సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతి ప్రింట్ పంపించారు, చూసి వెనక్కి పంపిస్తున్నారు. మళ్ళీ ఎవరో గెస్టులు వచ్చారు, వాళ్ళకి శంకరాభరణం వేసి చూపించారు, మళ్ళీ ప్రింట్ పంపించండి అన్నారు. ఇట్లా 3-4 సార్లు జరిగిన తర్వాత ఏడిది నాగేశ్వర ఆ ప్రింట్ అక్కడే అట్టే పెట్టేసుకోండి, తర్వాత మొత్తం అందరూ చూసేసిన తర్వాత తెప్పించుకుంటామని. ఇట్లా శంకరాభరణం గురించి రోజుల తరబడి మాట్లాడుకోవచ్చు అండి ఇవాళకి. ఇక్కడ మీరు కంక్లూజన్ ఆఫ్టర్ శంకరాభరణం ఏ సినిమా చేసినా ఇవాళకి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్లో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఇవాళకి మీరు శంకరాభరణం, సాగర సంగమం 2 తీసుకుంటే ఏది గొప్ప సినిమానో చెప్పడం చాలా కష్టం. ఈ రెండిట్లో ఏది ది బెస్ట్ చెప్పడం చాలా కష్టం. వాస్తవం, అది విషయం.
శంకరాభరణమే ఇంత అంటే జర్నీ అనేది అద్భుతంగా ఉంది. ఇంకా ఏడిది నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో విశ్వనాథ్ గారి కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క సినిమా గురించి ఒక్కొక్క ఘట్టంగా మాట్లాడదాం సీరియస్గా. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ కూడా అప్పుడు వాల్యూస్ తెలియాలి, వాళ్ళు కష్టపడేది తెలియాలి, దానికి వచ్చిన అవార్డ్స్ అది ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఇంకా ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేసింది అనేది మన దర్శక నిర్మాతల ప్రతిభ ఖచ్చితంగా ఇప్పుడు కాదు అప్పుడు ఎంత గొప్పగా ఉందన్నది ఖచ్చితంగా ఇప్పటి తరానికి తెలియజేయాలి. నిజంగా శంకరాభరణం సినిమాను గుర్తు చేసి దాంట్లో జరిగిన అద్భుతాలు, ఆ సినిమాకు ఎవరెవరిని అప్రోచ్ చేయాలి, ఎక్కడి దాకా ఆగింది, తీసిన తర్వాత కొనడానికి ఎంత కష్టపడ్డారు, కొన్న తర్వాత అద్భుతాలు ఎలా జరిగాయి, చాలా చాలా అద్భుతంగా వివరించారు. మరొక ఎపిసోడ్లో నెక్స్ట్ సినిమా సాగర సంగమం, వర్ణకమలం వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలు సంధ్య.